కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతంలో యువతకి ఈ నీలి విప్లవం ద్వారా మత్స్య సంపద మీద, వాటికి సంబంధిత వ్యాపారాల మీద ఒక బలమైన ప్రణాళికతో ముందుకు రాబోతున్నాం. సామాజిక వెనుకబాటుతనాన్ని గుర్తించి అన్ని సామాజిక వర్గాల్లో కూడా డబ్బు వచ్చేలాగా, డబ్బు అంటే కేవలం కొద్ది మందిగా ఉండిపోవడమే కాదు, క్రీమీ లేయర్ కాకుండా అందరికీ డబ్బు రావాలి, ఆ విధంగా ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. అలాగే టూరిజం సంబంధించి కోస్టల్ టూరిజం ఉంది, టెంపుల్ టూరిజం ఉంది, ఎకో టూరిజం ఉంది. వీటన్నిటిలో కూడా యువతకి ప్రాతినిధ్యం లభించేలాగా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే యువ రైతు, 1,00,000 మంది యువ రైతులను తయారు చేయాలి సేంద్రియ రైతులుగా అనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. యువతని నిర్వీర్యం, నిస్తేజం చేస్తున్న మాదక ద్రవ్యాల మీద మాదక ద్రవ్యాల సాగు, గంజాయి సాగు, రవాణా విక్రయాలను సమూలంగా నిర్మూలించేందుకు భారత్ లక్ష్యంగా జిల్లాలో గత జూన్ నుండి నషాముక్త భారత్